ఏంటి మీటింగ్? ఊరికే నిన్ను చూడాలనిపించిందంతే. నా సోల్మేట్ ఎప్పుడు ఇంటికి వచ్చినా నేనున్నా లేకపోయినా బాగా చూసుకోవాలి బాబాయ్ అని చెప్తుందమ్మా నీ ఫ్రెండ్. అంకుల్, నేను మా ఇంట్లో ఎంత కంఫర్ట్ గా ఉంటానో తాప్సీ దగ్గర నేను అదే ఫీల్ అవుతాను. దిస్ ఈజ్ మై సెకండ్ హోమ్ ల్యాండ్. బాబాయ్ చూసావా కార్తిక ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిందో. నిజమే, ఇప్పుడు నేను నీకంటే కార్తీక్ను బాగా చూసుకోవాలి. ఈరోజు మార్నింగ్ మా బాబాయ్ నీ గురించి ఒక మాట అన్నాడు. అది విన్నాక నా మనసుకి ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను కార్తిక. అవునా? ఏమన్నారు అంకుల్? ఏం లేదమ్మా, రోజుకు నిన్ను 20 సార్లు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తిన్నాదో లేదో, డ్రైవింగ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉంటుందో లేదో అని ఇలా నిన్ను తలుచుకుంటూనే ఉంటుంది. ఇట్స్ అ సిస్టర్ కన్సర్న్. ఐఎమ్ ఐ రైట్ సోల్మేట్? కరెక్ట్ గా చెప్పావు. బాబాయ్ కూడా అదే చెప్పారు. సొంత అక్క చెల్లెలు కూడా మీలా ఉండరు అని. వచ్చే జన్మలో మీరిద్దరూ అక్క చెల్లెల్లాగా పుడతారని చెప్పారు. లవ్ యూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రూట్స్ తీసుకొస్తాను. హ. రా కూర్చో. కార్తిక, మాల్ ఎలా ఉంది? కొంచెం హాట్ గా ఉంది, బట్ ఇట్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తాప్సీ. అయితే మన మాల్ కమ్మాల్ చూపించిందన్నమాట. గుడ్. బాబాయ్ ఫ్రూట్స్ ఫ్రెషే కదా? నో డౌట్. తీసుకో సోల్మే. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఇంత స్వీట్ గా ఉందేంటి? అది కాశ్మీర్ యాపిల్. హలో 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 హలో. నాకు వినపట్లేదు మేడం. ఎక్కడున్నారు మేడం మీరు? నాకు వినిపిస్తుంది కదా, మీరెవరు? హలో మేడం. హలో హలో, 1 minute. హలో హలో, ఎవరండి మీరు? ఫోన్ చేసి మాట్లాడరేంటి? హలో హలో మేడం. ఇంకొకరితో పెళ్లి చేయడానికి బలవంతంగా ఒప్పించారు. ఈ ప్రాసెస్లో నేను చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను తెలుసా. ఇవన్నీ తలుచుకుంటే మన ప్రేమ అంత సులభంగా సక్సెస్ కాలేదు. ఒకవైపు నువ్వు వర్ష వల్ల కష్టాలు పడ్డావు. నీకు దూరమై నేనెన్నో కష్టాలు పడ్డాను. అందుకే భవిష్యత్తులో మనకి ఇంకా ఎలాంటి ఎడబాటు రాకూడదు. నిన్ను వదిలి నేను, నన్ను వదిలి నువ్వు ఒక్క క్షణం విడిచి ఉండకూడదు. మన మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా లైఫ్ లాంగ్ నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో నీతో కలిసి నేను బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నీ కోరికే నా కోరిక. మనిద్దరి కోరిక ఒక్కటే అయ్యి జీవితాంతం మనం సంతోషంగా ఉందాం. అయితే అదే కోరుకుందాం. స్వామి, మీ ఆశీస్సులతో మా ప్రేమ సక్సెస్ అయింది. ఇప్పుడు నేను కృష్ణుని పెళ్లి చేసుకోబోతున్నాను. మీ సమక్షంలో ఉన్న ఈ పవిత్రమైన ధ్వజస్తంభాన్ని కౌగిలించుకొని ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎన్ని అపార్థాలు వచ్చినా మేమెప్పటికీ విడిపోకూడదు. నా కృష్ణ నాకు ఎప్పటికీ దూరం కాకూడదు. నేను కోరుకునేది ఇదే స్వామి. ప్రియా, నిన్ను ఊరికే వదలను. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్స్ ట్రూ. నువ్వు ఎవ్వరితో ఉన్నా నిన్ను విడగొడతానో. స్వామి, పవిత్రమైన నీ ధ్వజస్తంభాన్ని కౌగిలించుకుని నేనొక కోరిక కోరుతున్నాను. నేను ప్రేమించిన నా ప్రియ తను కోరిన విధంగానే జరగాలి. జీవితాంతం నేను ప్రియతో కలిసే ఉంటాను, ఎప్పటికీ విడిపోను అని నీకు మాటిస్తూ ఈ ధ్వజస్తంభం సాక్షిగా ప్రియతో కలిసి ప్రమాణం చేస్తున్నాను. ఏయ్ ప్రియా, నీ పెళ్లి ముహూర్తమని నాకు తెలుసు. అదే రోజు నేను బయటికొస్తాను. ఇట్స్ ట్రూ. నేను నీ మెడలో కట్టాలనుకున్న తాళి నా దగ్గరే ఉంది. నువ్వు కృష్ణను ప్రేమించినా పెళ్లి చేసుకున్నా నీ మెడలో 3 ముళ్ళు వేసేది నేను. నువ్వు పెళ్లిపీటలెక్కేలోపు నేను బయటికొస్తాను. నీ మెడలో తాళి కడతాను. ఇట్స్ ట్రూ. ధర్మతేజ్ గారు, ఆ, పెయింటింగ్ వేయడానికి రెడీ అవుతున్నారా? ఎస్, అవును రాణమ్మా. ఈరోజు మంచి క్రియేటివ్ వర్క్తో పెయింటింగ్ వేయాలని చాలా హుషారుగా ఉంది. సరే, మీ హుషారుకి నేనే ఛాలెంజింగ్ వర్క్ ఇస్తాను. చేస్తారా? ఛాలెంజింగ్ వర్క్? మ్మ్. వెరీ ఇంట్రెస్టింగ్. నేను రెడీ. అదేంటో చెప్పు రాణమ్మా. మ్మ్. ఈ ఫోటోలో ఉన్న 3 పిల్లల్ని చూసి 20 ఏళ్ల తర్వాత వీళ్ళెలా ఉంటారో పెయింటింగ్ వేయాలి. ఏంటి రాణమ్మా, ఈ పిల్లలకు నీకు ఏం సంబంధం తెలీదు. కానీ ఈ పిల్లల విషయంలో మాత్రం నువ్వు చాలా ఆందోళన పడిపోతున్నావు రాణమ్మా. వీళ్ళని నీళ్లలోంచి కాపాడాను అని మొన్న మీరే కదా చెప్పారు. కానీ దాని తర్వాత నాకేం గుర్తులేదు కదా రాణమ్మా. కానీ వాళ్ళేమయ్యారో, ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. అందుకే పెయింటింగ్ వేయమంటున్నాను. కానీ ఈ 3 పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారుగా. అది తెలుసుకోవడానికే కదా వేయమంటున్నాను. రాణమ్మా,
ఇది చాలా కష్టమైన పని రానమ్మా. సరే, నీకోసం ట్రై చేస్తాను, సరేనా? డిఎన్ఏ టెస్ట్లో కార్తీక, కావేరి, కృష్ణ నా పిల్లలు కారు అని వచ్చింది. ధర్మతేజ గారు పెయింటింగ్ వేస్తే వాళ్ళు ఎలా ఉంటారో తెలుస్తుంది. ఎక్కడున్నా సరే నా పిల్లల్ని వెతికి పట్టుకుంటాను. కానీ ఒక కండిషన్. ఏంటండి అది? నేను పెయింటింగ్ వేస్తుంటే నువ్వు మధ్య మధ్యలో తొంగి చూడకూడదు. అలాగే, అసలు తొంగి చూడను. మొత్తం అయ్యే వరకు అస్సలు చూడకూడదు. అలాగేనండి, నేను అలా పక్కన నిలబడతాను. నిలబడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ఫోటో పట్టుకొని ఒక్క నిమిషం. ఇదిగో ఈ చైర్లో కుదురుగా కూర్చో, సరేనా? అలాగేనండి. కూర్చో. స్వామి, ధర్మతేజ గారు నా పిల్లల్ని కాపాడారు అన్నది నిజం. నా పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయించడం వరకు డైరీలో రాసుంది. పిల్లలతో ఆ అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళు పెద్దయ్యాక ఎలా ఉంటారో ధర్మతేజ గారి ఊహ కందుతుంది. ముగ్గురి పెయింటింగ్ ధర్మతేజ గారు వేస్తారన్న నమ్మకం నాకుంది స్వామి. అబ్బాయి బొమ్మ పూర్తయింది రానమ్మా. అయితే ఒకసారి చూస్తాను. కూర్చో కూర్చో కూర్చో. నువ్విలా ఎక్సైట్ అవుతావనే నేను కండిషన్ పెట్టింది. ప్లీజ్ ధర్మతేజ గారు, ఒక బొమ్మ గీశారు కదా, నన్ను చూడనివ్వండి. నో 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 నో. మిగతా ఇద్దరు బొమ్మలు వేశాక అప్పుడు చూడాలి. అది కండిషన్. గట్టిగా పడుకో పడుకో. సరే. ధర్మతేజ గారు, పూర్తయిందండి? డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? నువ్వు డిస్టర్బ్ చేసావంటే నేను పెయింటింగ్ వేయను రానమ్మా. అయ్యో, సారీ 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 అండి. ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అడిగాను, అంతే. నేను చూపిస్తానన్నాను కదా రానమ్మా, అంత తొందర ఎందుకు రానమ్మా? కూల్ కూల్. రెండో అమ్మాయి బొమ్మ జస్ట్ ఫినిష్. ఇప్పుడే నేను చూపిస్తారా? నో 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 నో. కూర్చో కూర్చో. ముగ్గురి ఫోటోలు పూర్తయిన తర్వాత చూపిస్తా, సరేనా? అలాగే, నేను వెయిట్ చేస్తాను. ఇది కొంచెం క్రిటికల్గా ఉన్నట్టుందే, చూద్దాం. నా బిడ్డలు ధనుష్, భవ్య, సుమ ఇప్పుడెలా ఉండుంటారు? ముగ్గురు అందంగానే ఉంటారు. నా పోలికలే ఉంటాయిలే. ఈ క్షమాపణలు ఎందుకులేండి? నా హెల్త్ కండిషన్ కాస్త దృష్టిలో పెట్టుకుని నేను ఇలా మాట్లాడి ఉంటానని అనుకో. అప్పుడు నా మీద నీకు ఎలాంటి కోపం రాదు, సరేనా? అలాగే అలాగే. అమ్మయ్యా,
నా మనసు ఇప్పుడు కుదుట పడింది రానమ్మా. అనవసరంగా జ్యోతిష్యుడి మాట విన్నాను చూడు. ఈ జాతకాలు లోపల పెట్టేసి వస్తాను. మ్మ్. ఆ జ్యోతిష్కుడెవరో గాని జాతకం చూసి చాలా నిక్కచ్చిగా చెప్పారు. అతనికి మాత్రం మేమెప్పుడు జంటగా కనిపించకూడదు. ఏం కావాలి పంకజం? కార్తికమ్మ మీరింకా భోంచేయలేదు. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. టైంకి 2 ముద్దలు తినండమ్మా. వద్దని చెప్తే బలవంతం చేస్తావేంటి పంకజం? అమ్మగారు అడిగితే మీరు భోంచేయలేదని చెప్పమంటారా? వెళ్ళి అలాగే చెప్పు. ఉమ్, అలా చెప్తే ఎందుకు ఏమిటి అని మీకు ఫోన్ వస్తుంది. ఓకేనా మరి? అబ్బా, ప్రాణాలు తోడిస్తున్నావు పంకజం. మిరియాల రసం మీకోసం స్పెషల్గా చేశానమ్మగారు. రండి. ఆ! ఎగ్స్ లేవా పంకజం? ఉత్త ఎగ్స్ ఎలా తింటారమ్మా? ఉడికించి ఇవ్వచ్చు కదా. ఆ, నాకు గుడ్లు తినాలనుంది. ఆ, సరే, రాత్రికి స్పెషల్గా గుడ్లు కర్రీ చేస్తాను. మీరిప్పుడు తినండమ్మా. ఇంకా చాలు. అమ్మాయి గారు, అమ్మ అడిగితే తిన్నానని చెప్పు. అమ్మాయి గారు, అమ్మ అది కాదు, అమ్మ, అమ్మాయి గారు. కార్తీకమ్మ గారు ఈ మధ్య అదోలా ఉంటున్నారు. ఇంతవరకు నేనెప్పుడూ అలా చూడలేదు. ఇంత భోజనం డస్ట్బిన్లో పడేస్తే పాపం తగులుతుంది. బయట కాకులైనా తింటాయి.
తక్షక, కార్తిక కాళ్ళు మీద సర్పం టాటూ వేయించాను. కానీ కార్తికకు పాములంటే అసహ్యం. సర్ప టాటూ ఎందుకు వేయించావని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? దానికి నేను కాదు, నువ్వే కరెక్ట్ సమాధానం చెప్పగలవు. ఆలోచించు తామసి. నిజమే, కార్తికకి పొగడ్తలకు లొంగే వీక్నెస్ ఉంది. అయినా పొగడ్తలకి పడని వాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు? నీ అందం, నీ వంపు సొంపులు పాముల నిగనిగలాడుతూ ఉంటాయి. అందుకే పాము టాటూ వేయించాను అంటే చాలు పడిపోతుంది. శభాస్ తామసి, తెలివితేటల్లో గురువునే మించిపోయావు. తక్షక, ఆ పాము టాటూ ఎందుకు వేయమన్నానో దాని వెనుకున్న సీక్రెట్ నీకు తెలుసు కదా? కార్తీక కాలు మీద వేసిన టాటూ నేను ప్రాణం పోశాను. ఆ పాము కార్తీక శరీరంలో శాశ్వతంగా ఉంటుంది. అంటే మానవ భాషలో చెప్పాలంటే అదొక చిప్పు. అర్థమైంది తక్షక, మిగతాది నేను చెప్తాను. ఆ పాముని ఆడించే రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. కార్తిక ఎక్కడుందో ప్రతి క్షణం జీపీఎస్ లాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రిమోట్ కంట్రోల్తో మనం ఆడించినట్టు చిప్ ఆడుతుంది. అంటే కార్తికను ఆడిస్తుంది. మనం లేకున్నా ఆ చిప్పు కార్తికని కనిపెట్టుకొని ఉంటుంది.